ఆచి చికెన్ మసాలా. కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడొద్దని కేటీఆర్ భావిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉద్యమ సమయంలో తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని చెప్పిన కేసీఆర్ 1600 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. అమెరికా నుంచి వచ్చి కేటీఆర్ ఎమ్మెల్యే కాకుండా హరీష్ రావు మంత్రి అయ్యారని విమర్శలు చేశారు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాలేదని గుర్తు చేశారు. అందరికీ ఇచ్చినట్లుగానే రేవంత్ రెడ్డి సోదరుడికి అప్లికేషన్ పెట్టుకుంటే భూమి కేటాయించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడంటే మీ 5గురే భయపడరు, మీ ఇంట్లో బాగుపడరు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళ సోదరులు, మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఆయన నిజంగానే ఆ కుటుంబాన్ని మీ కుటుంబం లెక్క దండుకొని దాచుకునే అటువంటి ఆలోచన ఉంటే ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పనిచేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితో ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. అసలు మీకు ఏం సంబంధం అని ఉద్యమంతో వచ్చి మీరు రాష్ట్రాన్ని ఏలి దండుకుర్రు కేటీఆర్? మీ హయాంలో ఎన్నెన్ని భూములు కేటాయించారు, మీ హయాంలో ఏ రేట్లకు భూములు ఇచ్చారో నిన్న శ్రీధర్ బాబు గారు క్లియర్ గా చెప్పిండు కదా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్ కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లైనందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్ కి. కేటీఆర్ గారు ఎవ్వరూ ఏమీ చేసుకోవద్దు, మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు, మీ నాయన కేసీఆర్